హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సినీ సంఘం. ఇప్పుడే విక్రమ్స్ లేటెస్ట్ మూవీ వీర ధీర సూర మూవీ చూసొచ్చాను. సో మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ విక్రమ్కి చాలా మంచి స్క్రిప్ట్ పడింది, మంచి స్టోరీ దొరికింది అనిపించింది. సో కమింగ్ టు మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ 1 అంటే యాక్టింగ్ నుంచి డైరెక్షన్, రైటింగ్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఆన్ పాయింట్ వర్క్ చేసినట్టు అనిపించింది ఈ మూవీకి. అంటే మనకి ఈ సినిమా అంతా వన్ నైట్లో జరిగే స్టోరీ, బేసిక్గా ముగ్గురు మధ్య రివాల్వ్ అయ్యే స్టోరీ. ఒకటి హీరో విక్రమ్, ఎస్జే సూర్య అండ్ పృథ్వీ. సో వీళ్ళ మధ్య రివాల్వ్ అవుతుంటుంది కాబట్టి మనకి ఎక్కడైనా అరే ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతుందా అన్న ఫీల్ రాకుండా చాలా క్లీన్గా రాసుకున్నారు స్టోరీని. సో సినిమా మ్యాక్సిమం వన్ నైటే జరుగుతుంది, ఒక్క 20 minutes ఆఫ్ ఎపిసోడ్ తప్ప, అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విచ్ ఇస్ టూ గుడ్. సో సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే విక్రమ్ చాలా 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 విభిన్న క్యారెక్టర్స్ చేస్తుంటాడు, లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు. బట్ విక్రమ్లో కరెక్ట్ పొటెన్షియల్ వాడాలంటే సైలెంట్గా ఎట్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇస్తే విక్రమ్ ప్యాకెట్ ఆడేస్తాడు. సో అదే జరిగింది సినిమాలో. చాలా సెటిల్డ్ ఉంటాడు, ఎక్కడ అంటే ఓవర్ ద లైన్ వెళ్ళాడు అని ఎక్కడ ఫీల్ రాదు. ఎట్ చాలా బాగా చేశాడు అండ్ నచ్చుతాడు కూడా. అంటే వి ఫీల్ హీఈస్ ఎలివేటెడ్. అలా అని చెప్పి అనవసరమైన చోట్ల ఎక్కడ ఎలివేషన్స్ ఉండవు, ఎక్కడ ఎంత ఎలివేషన్ కావాలో అంత ఎలివేషన్ ఉంటుంది, అంతే చూపిస్తాడు అండ్ చాలా నీట్గా ఉంటుంది. సో కమింగ్ టు లవ్ స్టోరీ ఉంటుంది, లైక్ హీరో హీరోయిన్ది ఇంట్రడక్షన్ నుంచే ఒక చిన్న సాంగ్ అండ్ బైక్ ట్రావెల్ ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, చాలా క్యూట్ అనిపిస్తుంది. అంటే ఒక్క సాంగ్లోని వాళ్ళ రిలేషన్ని చాలా ఎలాబొరేటెడ్గా చెప్పేశారు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ స్టోరీని. సో ఇట్ ఈస్ టూ గుడ్ అనిపించింది. అండ్ కమింగ్ టు నెగిటివ్స్కి ఏంటంటే బేసిక్గా సినిమా కరెక్ట్ పేస్లోనే స్టార్ట్ అవుద్ది, స్టాటిక్ పేస్లోనే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చి వెళ్తున్న కొద్దీ ఇంకా డ్రిప్ అవుతుంది మూవీ. ఏంటి ఇక్కడిక్కడే డ్రిప్ అవుతుందా అనే ఫీల్ వస్తుంది తప్ప. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఇంకో విషయానికి వస్తే బేసిక్గా సినిమా ప్లాన్స్ జరుగుతుంటాయి సినిమాలో. అంటే హీరో ఒక ప్లాన్ ఉంటుంది, విలన్కి ఒక ప్లాన్ ఉంటుంది, ఎస్జే సూర్యకి ఒక ప్లాన్. బట్ ఆ ప్లాన్స్ రివీల్ చేస్తారు, బట్ స్క్రీన్ ప్లే మనం అనుకున్నట్టు వెళ్తాం. అంటే అరే నెక్స్ట్ ఇది కదా జరుగుతుంది అనుకుంటాం, బట్ స్క్రీన్ ప్లే చాలా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఎక్కడ అరే కరెక్టే ఇలా వెళ్ళలేదు, ఓహో ఈ టర్న్ తీసుకుందాం అంటే క్యారెక్టర్స్ చేసిన ప్లాన్స్ కూడా వల్ల క్యారెక్టర్స్ కూడా ఓకే షాక్ అవుతూ ఉంటాయి, ఓ నేను అనుకుంది ఇది కాదు ఇది జరిగింది. సో స్క్రీన్ ప్లే ఇస్ వెరీ బాగా డిజైన్ చేసుకున్నారు, స్టోరీ చాలా ఆర్గానిక్గా రాసుకున్నారు. అంటే ట్విస్ట్ అన్ను బట్ మైన్యూట్ టర్న్స్ ఉంటాయి మూవీలో, అది క్యారెక్టర్స్కి గెస్ చేయరు. సో యాజ్ అన్ ఆడియన్స్ మనం కూడా గెస్ చేయం. సో అలా అని చెప్పి ఫోర్స్ఫుల్ ఏదో ఓవర్ ద టాప్ ట్విస్ట్లు ఉంటాయి అనుకుంటే అలా ఏముండదు. ఆ ట్విస్ట్లు కూడా అంటే ఆ టర్న్స్ కూడా బాగానే అనిపిస్తాయి. సో ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇట్స్ టైట్, కాంపాక్టెడ్, బాగా రాసుకున్న ఒక నైట్లో జరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో ఈజీగా అందరికీ నచ్చుతుంది. కొంచెం ఎక్కడైనా ల్యాగ్ ఫీల్ అది తీసేస్తే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎలివేషన్స్ చాలా మంచి ఎలివేషన్స్ కావాలి, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హీరోని ఎలివేట్ చేయాలనుకుంటే అలాంటి సీన్స్ ఉండవు. చాలా చాలా మైన్యూట్, అంటే ఉండవు అంటే ఉంటే అక్కడక్కడ ఒక 3-4 టైమ్స్ ఉంటాయి. బట్ అది సీన్కి ఎంత కావాలో అంతే ఉంటుంది, అంతేగాని కావాలని చెప్పి ఏదో హీరోని టాప్ చేయడానికి అన్నట్టు ఏముండవు. సో అందరికీ నచ్చుతుంది. మీకు ఎవరికైనా అరే కాదు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా పడాలి, హీరోని అవసరం ఉన్నా లేకపోయినా ఎలివేట్ చేయాలి, ఎలాంటి సీన్స్ కావాలి ఎలా అనుకుంటే అంత ఎక్కదు. బట్ ప్యూర్ ఆర్గానిక్ మాస్ విలేజ్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చూడాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. వీర ధీర సూర. సినీ సంఘం నుంచి ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.75. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.